తిన్న వెంటనే కొందరు మోషన్కి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. మనం ఆహారం తీసుకున్నాక జీర్ణాశయంలో ఆహారం పోయాక ఈ న్యూరల్ రిఫ్లెక్సెస్ ద్వారా చిన్న పేగు పెద్ద పేగు జాయింట్ దగ్గర ఉండే వాల్వ్ కూడా ఓపెన్ అయిపోయి పెద్ద పేగు కూడా ఈ యొక్క మోషన్ రావడం అనేది జరుగుతుంటుంది. కామన్గా జీర్ణాశయంలో సమస్యలు ఉన్నా కానీ, మరియు జీర్ణాశయంలో అల్సర్ కానీ, మరియు హెచ్ పైలోరి బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఆ ఇరిటేషన్కి గురయ్యి తొందరగా మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఇలియోసీకల్ వాల్వ్ అంటాం, చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్ దగ్గర వాల్వ్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అట్లాంటి ఇబ్బందులు జరిగే ఆస్కారం ఉంటుంది. తినగానే ఎమ్మడే మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు పెద్ద పేగుల్లో ఇబ్బందులు ఉన్నా కూడా తినగానే మోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఇలియోసీకల్ ట్యూబర్క్లోసిస్ కానీ, మరియు ఇలియోసీకల్ క్రాన్స్ డిసీజ్ అని, ఇలా అల్సరేటివ్ కోలైటిస్ అని, ఇలా ప్రమాదకరమైన జబ్బులు కూడా ఉంటాయి. ఈ ప్రమాదకరమైన జబ్బులు గుర్తించకపోవడం ద్వారా బాడీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో క్యాన్సర్లు కానీ, మరియు రక్తం తగ్గిపోవడం కానీ, ఇలా పోషక పదార్థాలు తగ్గిపోవడం జరుగుతుంది. ఆ విధంగా శక్తిహీనత కూడా వచ్చే అవకాశం ఉంటుంది.